డెంగ్యూ జ్వరం పేరు వింటేనే ప్రజల్లో ఒక రకమైన దడ మొదలవుతుంది. డెంగ్యూ బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నా అక్కడక్కడ కేసులు నమోదవుతూనే ఉన్నాయి. ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరిస్తేనే వ్యాధిని అరికట్టవచ్చు. జాతీయ డెంగ్యూ నివారణ అవగాహన దినోత్సవం సందర్భంగా డెంగ్యూ వ్యాధి నివారణ మార్గాలపై ఫోకస్. సమాజంలోని ప్రజలందరికీ డెంగ్యూపై అవగాహన ఉంటేనే దేశం నుంచి డెంగ్యూను తరిమికొట్టవచ్చు. ముందస్తు జాగ్రత్తలపై అవగాహన కల్పించేందుకుగాను కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ప్రతి ఏడాది మే 16న జాతీయ డెంగ్యూ నివారణ అవగాహన దినోత్సవాన్ని నిర్వహిస్తూ వస్తుంది. సాధారణంగా వైరస్ వల్ల వచ్చే వ్యాధులకు ఖచ్చితమైన చికిత్స ఏమీ లేదు. డెంగ్యూకు కూడా ఖచ్చితమైన చికిత్స లేదు. రోగి లక్షణాల మేరకు చేసే చికిత్స అనేది సహాయకారిగా మాత్రమే ఉంటుంది. రోగికి పూర్తి విశ్రాంతితో పాటు ద్రవరూప ఆహారం ఇవ్వాలి. నొప్పి నివారణకు ఆస్ట్రిన్, ఐబుప్రోఫిన్ వంటి మాత్రలు వాడకూడదు. డెంగ్యూ సిరోటైప్ 1, 2, 3, 4 అనే వైరస్ వల్ల వ్యాపిస్తుంది. ఒకరి నుంచి మరొకరికి వ్యాపింపజేయడంలో ఆడ ఏడిస్ ఈజిప్టి అనే దోమ ప్రధాన పాత్ర పోషిస్తుంది. డెంగ్యూ జ్వరం వ్యాపించేందుకు 16 నుంచి 40 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత అనుకూలమైనది. ఈ దోమలు పగలు, రాత్రి వేళల్లో కూడా కుడతాయి. అయితే క్లాసికల్ డెంగ్యూ జ్వరం, డెంగ్యూ హెమటలాజికల్ జ్వరం, డెంగ్యూ షాక్ సిండ్రోమ్ అనే 3 దశల్లో వ్యాధి కనిపిస్తుంది. ఇది హఠాత్తుగా వచ్చే తీవ్రమైన జ్వరం. జ్వరంతో పాటు ఎముకలు, కండరాల్లో భరించలేనంత నొప్పి ఉంటుంది. రోగి కనుగుడ్లు వెనుక భరించలేనంత నొప్పి ఉంటుంది. శరీరంపై పొక్కులు, దద్దుర్లు కనిపిస్తాయి. వాంతులు, వికారం, ఆకలి మందగించడం, రుచిలో మార్పులు, మలబద్ధకం వంటి లక్షణాలు కలిగిన ప్రాణాంతక వ్యాధి. ఇది చాలా తీవ్రమైన, ప్రమాదకరమైన దశ. జ్వరం వస్తూ పోతూ ఉన్న దశలో ముఖం మీద గాని, కాళ్ల మీద లేదా చర్మం లోపల, ముక్కు, చెవుల్లో రక్తం చెమర్చినట్లుగా ఎర్రటి మచ్చలు కనబడతాయి. రోగిలో వికారం వల్ల వాంతులు అవుతాయి. కొన్ని సందర్భాల్లో ప్రేగుల్లో రక్తస్రావం జరిగి రక్తపు వాంతి కావచ్చు. రోగిలో ప్లేట్లెట్స్ తగ్గిపోతాయి. ఎర్ర రక్త కణాల ఘనపరిమాణం పెరుగుతుంది. డెంగ్యూ తీవ్ర దశలో రోగి షాక్లోకి వెళ్లవచ్చు. రోగి శరీరంలో ద్రవాల శాతం తగ్గి రక్తం చిక్కబడడం వల్ల బీపీ పడిపోవడం, నాడి అందకపోవడం వంటివి జరుగుతాయి. డెంగ్యూ జ్వరం వ్యాప్తి చెందడంలో ఆడదోమ ప్రధాన పాత్ర పోషిస్తుంది. దోమలలో ఉన్న వైరస్లు ఇతరులకు వ్యాప్తి చెందకుండా దోమల నివారణ, నియంత్రణ చర్యలు చేపట్టాలి. దోమలు పుట్టకుండా, కుట్టకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఆరోగ్య సిబ్బంది యాంటీలార్వా ఆపరేషన్స్ నిర్వహించడం, పైరెత్రం ఫోకల్ స్ప్రే చేయడంతో దోమలను నివారించవచ్చు. వాటి పెరుగుదలను అరికట్టవచ్చు. డెంగ్యూ జ్వరంగా అనుమానించబడిన రోగికి సంపూర్ణ రక్త పరీక్ష చేయాలి. దీనిలో తెల్ల రక్త కణాలు తగ్గడం, ప్లేట్లెట్స్ కణాల సంఖ్య తగ్గడం, ఎర్ర రక్త కణాల పరిమాణం పెరగడం మేరకు ఎలిసా పరీక్షతో ఖచ్చితంగా నిర్ధారించవచ్చు. డెంగ్యూ వ్యాధి నివారణకు ప్రజలలో అవగాహన ముఖ్యమని, పరిసరాల పరిశుభ్రతతో డెంగ్యూ బారిన పడకుండా చూడవచ్చునని పలువురు డాక్టర్లు చెబుతున్నారు. నల్గొండ జిల్లా ప్రజలందరూ వినియోగించుకునేది ఒకటి, డెంగ్యూ డే సందర్భంగా మరి డెంగ్యూ ఫీవర్ అనేది వైరస్ ఒకటి. సింపుల్ డెంగ్యూ ఫీవర్లు ఉంటాయి, డెంగ్యూ హెమరేజిక్ ఫీవర్స్ ఉంటాయి, డెంగ్యూ షాక్ సిండ్రోమ్స్ ఉంటాయి. సో మరి ఈ డెంగ్యూ ఫీవర్ వల్ల ఏంటంటే మరి దోమల వల్ల వస్తుంది కాబట్టి ఇది స్పెషల్గా టైగర్ మస్కిటో అని అంటారు. డే టైంలో కుట్టే దోమ మాత్రమే వల్ల వస్తుంది. ఇది నైట్ అవర్స్లో డెంగ్యూ దోమ కుట్టదు, డే టైంలో కుడుతుంది. ఇది మంచినీళ్ళలో మాత్రమే గుడ్లు పెడుతుంది. మరి ఇది ఎక్కడైతే నీ యొక్క పరిసరాల్లో ఎక్కడ పడితే అక్కడ గుడ్లు పెడుతుంది కాబట్టి ముఖ్యమైన ప్రజలందరూ వినియోగించుకునేది ఒకటి. మరి డెంగ్యూ జ్వరం అనేది ఇప్పటివరకు అయితే ఏం లేదు. ప్రజెంట్ అయితే డెంగ్యూ రిపోర్ట్ ఏం కాలేదు. ప్రజలందరూ సుఖశాంతులతో ఉన్నారు. ఒకవేళ డెంగ్యూ డే సందర్భంగా డెంగ్యూ ఫీవర్ కింద ఏమైనా ఎపిడమిక్ అయితే మాత్రం మీరు చేయవలసిన పనులు ఏంటంటే మరి డెంగ్యూ ఫీవర్ అని సస్పెక్ట్ ఏమైనా అయినప్పుడు, ఒక ఎపిడమిక్ వచ్చినప్పుడు డాక్టర్లను ప్రతిదీ సంబంధించిన డ్రగ్స్ ఉన్నాయి, టెస్టులు ఉన్నాయి, ప్రతి దీనికి సంబంధించిన ఎవ్రీథింగ్ ఈజ్ రెడీగా ఉన్నాం. ప్రతి హాస్పిటల్స్లలో, ఏరియా హాస్పిటల్స్లలో, డిస్టిక్ హాస్పిటల్స్లలో, జీజీహెచ్లో కూడా మరి డెంగ్యూకి సంబంధించిన వైద్యం ఉంది కాబట్టి వైద్యం చేయించుకోవాలి. నెగ్లిజెన్సీ చేయకూడదు, లాపర్వాయి చేయకూడదు. ఈ డెంగ్యూ జ్వరం వచ్చినప్పుడు డాక్టర్ని చూపించుకోవాలి. అది ఫర్దర్గా ప్రొసీడ్ కాకుండా చూసుకోవాలి. డెంగ్యూ అనేది ఏంటంటే ఈ 7 డే ఫీవర్ అంటారు, 7 రోజుల జ్వరం అంటారు. దీని యొక్క లక్షణం ఎలా ఉంటుందంటే బొక్కని ఇరగొడితే ఎంత అయితే నొప్పి వస్తుందో అంత నొప్పి వస్తుంది. అయితే డెంగ్యూకి చికెన్ గున్యాకి ఒకటే తేడా.
డెంగ్యూ జ్వరం వచ్చిన వాళ్ళకి ఏంటంటే తలనొప్పి ఎక్కువ ఉంటుంది. చికెన్ గున్యా ఉన్న వాళ్ళకి ఏంటంటే కీళ్ళ నొప్పులు వస్తాయి. కాబట్టి దోమలు రెండు ఒకే సంతతికి చెందినవి. దాన్నే ఏడీస్ ఎజిప్టికై అంటారు. మరి ఇది ఒక రకమైన వైరస్ వల్ల, ఫ్లావీ వైరస్ వల్ల వస్తుంది, ఆర్ఎన్ఏ వైరస్. మరి వీటితోటి బాగా విపరీతమైన హెడేక్ వస్తుంది. కాబట్టి హెడేక్తో పాటుగా జ్వరంతో పాటుగా ర్యాష్ రావడానికి ఛాన్సెస్ ఉండి తర్వాత ఆర్గాన్స్ అన్నీ షట్ డౌన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ప్రతి హాస్పిటల్లో డెంగ్యూకి సంబంధించిన వైద్యం ఉచితంగా ప్రతి హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్స్లలో ఉన్నాయి. వాటిని యూటిలైజ్ చేసుకోండి. మరి డెంగ్యూ రాకుండా మీరు కాపాడుకోవాలంటే ఏంటంటే మీ పరిసరాల శుభ్రత. మరి ఎండాకాలం వస్తుంది, డెంగ్యూ దోమలు కూడా అవి కూడా నీడకు వచ్చేస్తాయి, మీరు కూడా నీడకు వస్తారు. కాబట్టి వాటి పని అవి చేస్తుంటాయి, నీ పని నువ్వు చేసుకుంటూ ఉంటావు. నువ్వు మాత్రం అల్టిమేట్లీ డెంగ్యూ జ్వరానికి బాధితుడవుతావు. కాబట్టి మీ యొక్క పరిసరాలు, తొట్టిలు, ఏమైనా కొబ్బరి చిప్పలు, మీ పరిసరాలన్నీ శుభ్రం చేసుకోండి. ఎక్కడ పడితే ఎక్కడైనా వాటర్ హార్వెస్టింగ్ లేకుండా చూసుకోండి. అవి గుడ్లు పెట్టే సైట్స్ లేకుండా పరిసరాలు చూసుకోండి. అలాగే ఏమైనా డెంగ్యూకి సంబంధించిన ఏమైనా ఉంటే కంపల్సరీగా అన్ని హాస్పిటల్లో మేము ప్రిపేర్ తోటి ఉన్నాం, ఏమైనా రెడీగా ఉన్నాం కాంబాట్ చేయడానికి. కాబట్టి డెంగ్యూ బారిన పడి ప్రాణాలు పోగొట్టకుండా ఉండాలంటే ఇమ్మీడియట్గా జ్వరం వచ్చిన వెంటనే డాక్టర్ని కన్సల్ట్ చేయవలసిందిగా నల్గొండ జిల్లా ప్రజలందరినీ కోరుచున్నాం.